ముస్లిం విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్ విద్య. ఎన్టీఆర్ కలెక్టరేట్. జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తాలీమే హునర్ పేరుతో ప్రత్యేక విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ రబ్బానీ తెలిపారు. వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక ఉచిత శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు వసతిగృహ సౌకర్యం, భోజనం, పుస్తకాలు, శిక్షణ పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ ఆధారంగా మొత్తం 250 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని, ఈ నెల 17వ తేదీ ఆదివారం టాలెంట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 450 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన ముస్లిం విద్యార్థులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన లేదా తక్కువ ఆదాయం గల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఎంపికలు ఓఎంఆర్ ఆధారిత టాలెంట్ టెస్ట్ ద్వారా జరుగుతాయని తెలిపారు. మొత్తం 75 మార్కులకు 3 గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహించబడుతుంది. ప్రశ్నలు ఎస్ఎస్సి సిలబస్లోని గణితం, ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ అంశాల నుంచి ఉంటాయని వివరించారు. అర్హత గల విద్యార్థులు https://apwaqfboard.el91.com/rehae వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 6303253556, 8978452495. ఈమెయిల్ e-waqfeducationmission@gmail.com.